అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోలవరం ఎడవకాలకు సంబంధించినటువంటి ఏదైతే దసరాలు కాల్చి బూడిద చేసినటువంటి పరిస్థితి ఉన్న ఘటన అయితే నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటనపై సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ధవళేశ్వరం వద్ద ఉన్నటువంటి ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన కార్యాలయం వద్ద ఈ పేపర్లో దగ్ధం చేసినటువంటి ఘటన ప్రధానంగా ఇక్కడ స్థానికంగా కలకలం లేకున్నప్పటికీ కానీ ఈ పేపర్లో ఒరిజినల్ కాదా అనేది కూడా మొత్తం సంచలనంగా మారింది. దీనిపై కూడా దర్యాప్తు కూడా అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన అధికారులు దీనిపై ఎటువంటి విచారణ చేపట్టారు, అలాగే ప్రధానంగా దీనిపై ఎటువంటి పురోగతి సాధించారో ప్రస్తుతం మాట్లాడేందుకు జేసీ మనకి చిన్నరాములు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏమైంది, దీని మీద ఘటన ఎంతవరకు వచ్చింది, అసలు పేపర్లో దగ్ధం చేయడం గల ప్రధాన కారణాలు ఏమైనా లోతుగా మీరు దర్యాప్తు చేయడం? నిన్న దీనికి సంబంధించి ఆర్డీఓ గారు విచారణ చేయడం జరిగింది. తదుపరి ఈరోజు కూడా గౌరవనీయులైన ఇన్ఛార్జి మంత్రి గారు రావడం జరిగింది, ఎస్పీ గారు రావడం జరిగింది. మేము కూడా వచ్చాము, చూసాము. అయితే వీటి మీద పూర్తిగా విచారణ చేసి నివేదిక తొందరలోనే ఇస్తాము. అంటే పేపర్లో ప్రధానంగా మన అధికారులు అంటే కేవలం జిరాక్స్ సంబంధించిన పేపర్లే తగలబడ్డాయని చెప్పేసి అని అంటున్నారు. అంటే పనిచేయని పేపర్లుగానే పక్కన పెట్టడంతోనే దాన్ని తగలబెట్టారని అంటున్నారు. ఎంతవరకు నిజం ఉందంటారు అందులో? ఎప్పుడు మనం చూసిన మేరకు అవి ఒక 2-3 కాగితాలు చూసాము. అవన్నీ కూడా పనికిరాని కాగితాలు, వేస్ట్ కాగితాలే అయినప్పుడు కూడా అలా కాల్చకుండా ప్రభుత్వానికి సంబంధించిన కాగితాలు కాబట్టి ప్రజలలో అవగాహన ఇది రాకుండా, అంటే డౌట్ రాకుండా ప్రభుత్వ అధికారులు, పై అధికారి ఎవరైతే ఉంటారో, ఇప్పుడు సూపరింటెండెంట్ గారు ఉన్నారు, కాల్చాలనుకుంటే ఆ సంబంధిత ఎస్డిసి గారితో పర్మిషన్ తీసుకొని కాల్చాలి. కాబట్టి అది పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది విచారణ చేసి ఒకవేళ సంబంధిత వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. అంటే దీనికి సంబంధించిన అధికారులు అందరూ కూడా లీవ్లో ఉన్నారంటున్నారు. అంటే దీనికి సంబంధించిన దీనికి సంబంధించి కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్, వీళ్ళందరూ కూడా లీవ్లో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. భూసేకరణ సంబంధించిన ప్రత్యేక అంటే అధికారులు ఆ లీవ్ని ఎంతమంది లీవ్లో ఉన్నారు, ఎంతమంది ఇప్పుడు అది పనిచేస్తున్నారండి? లీవ్ 1-2 రోజుల్లో పెట్టారు వాళ్ళు. మన ఎస్డిసి ఎల్ఎంసి యూనిట్ 1 జి మమ్మీ అనే ఆమె, తర్వాత పిఏ2 స్పెషల్ కలెక్టర్కి ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆమె 2 days కాబట్టి ఉన్నారు. అధికారులు ఉన్నారు, లేరని విషయం ఏం లేదు, అది ఉన్నారు. లీవ్లో ఉండగా జరిగింది, వాళ్ళు అందుబాటులో ఎస్డిసి గారు ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఎస్డిసి గారు ఉన్నారు. అది అవసరాల నిమిత్తము 1-2 రోజులు లీవ్లు పెడతారండి. అది ఆవిడ ఉండగా ఈ పేపర్లు తగలబెట్టేటప్పుడు కనీసం ఆవిడకి ఇన్ఫర్మేషన్ అనేది చేశారా లేదనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం మారింది. ఏం లేదు, చూస్తాం, ఎంక్వైరీ చేసి చూస్తాం, చర్య తీసుకుంటాం. ఎవరైనా ఉంటే బాధ్యులు వారి మీద చర్య తీసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జిరాక్స్ పేపర్లు ఏదైతే అంటున్నారో ఈ కేవలం దేనికి సంబంధించినట్టుగా గుర్తించడం జరిగింది? ఆధార్ కార్డులు ఉన్నాయంటున్నారు, కొన్ని సంబంధించిన రైతులకు సంబంధించిన డేటా ఉందంటున్నారు, ఎలా చూడాలంటారు? అలా ఏం లేదు, చూస్తాం, ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసి చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. అది ఎన్ని రోజులు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరికైనా దీనికి సంబంధించిన మెమో కానీ ఏమైనా ఇవ్వడం జరిగిందండి? 2-3 రోజుల్లో తీసేసుకుంటాం, ఎంక్వైరీ చేసుకొని 2-3 రోజుల్లో బాధ్యత కలిగిన అధికారి ఎవరైనా ఉండని, జూనియర్ అసిస్టెంట్ కానీ, సీనియర్ అసిస్టెంట్ కానీ, డిటి కానీ, ఆర్ఏ కానీ, లేదంటే ఎస్టీసీ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదైతే ఈ యొక్క ఫైల్ దగ్ధం అనేది దానిపై కూడా 2-3 రోజుల్లో పూర్తి విచారణ చేసిన తర్వాత దాని బాధ్యులైన వారిపై కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్కన ఫైల్ దగ్ధం అనేది సంఘటన జరుగుతున్న నేపథ్యంలోనే అలాగే ఇక్కడ ధవళేశ్వరంలో కూడా ఈ పోలవరం మెయిన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ఎడమకాలకు సంబంధించినటువంటి ఫైల్ దగ్ధం అనేది కూడా సంచలనంగా మారింది. ఇది కేవలం ఒరిజినల్ కాదా అనేది కూడా అవన్నీ కూడా పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ జిరాక్స్ అయినప్పటికీ అధికారుల ప్రమేయంతోనే, అధికారుల పర్మిషన్తోనే ఆ పేపర్లు అనేది తగలబెట్టడం జరగాలి. కానీ ఈ విధంగా అవి తగలబెట్టడం అనేది సరైనది కాదు. బాధ్యులైన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని జేసీ చిన్నరాములు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.